మోదీ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ ఎలాగూ వెనకబాటు పడుతుంది, ఓడిపోబోతుంది అని వార్తలు అయితే వస్తున్నాయి. అయినా కూడా ఇంత దురాఘాతాలకు పాల్పడుతుంది. నమ్మకం ఏంటంటారు? ఒకప్పుడు సజ్జలో చెప్పారు మా ఓటర్లు మాకున్నారు అని, ఇప్పుడు మా పూజలు కూడా మాకున్నారని అనుకోవచ్చా? ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటుందంట? ఇప్పుడు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఓడిపోతున్నారు కాబట్టి ఎట్లాగైనా పదవిని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంలోనే ఇవన్నీ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఏదో ఎట్లా పదవిని నిలబెట్టుకుంటావు? పదవిని నిలబెట్టుకోవాలంటే ప్రజలు ఓట్లు వేయాలి. ప్రజలు ఓట్లు వేశారు. లాస్ట్ టైము నువ్వు గెలిచావు, 150 స్థానాలు వచ్చినాయి. నువ్వు సక్రమంగా పరిపాలన చేసినట్టయితే మళ్ళీ నిన్నే ఎన్నుకునేవాళ్ళేమో, అది మనం చెప్పలేము. కానీ నువ్వేం చేసావు? దాడులు అంటే మామూలుగా పాలనాపరమైన లోపాలు పక్కన పెడదాం. అది అసలు ఇప్పుడు దాడుల గురించి మాట్లాడుకోవడానికే మనకు వారం రోజులు టైం పడుతుంది అంటుంటే ఇంకా పాలనాపరమైన వైఫల్యాలని మనం ఇందులోకి తీసుకురావక్కర్లేదు. ఏ సామాజిక వర్గమైనా భద్రంగా నేను ఈ రాష్ట్రంలో నేను భద్రంగా ఉన్నాను అని చెప్తుందా? ఏ సామాజిక వర్గానికి కూడా భద్రత లేదు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఇరుక్కుపోయి ఉన్నాం. ఇప్పుడు ఒంటిమిట్టలో కడప జిల్లా, ఇప్పుడు రాజంపేట జిల్లా అయింది. అక్కడ ఒంటిమిట్టలో ఒక పేద బీసీ కుటుంబం, వాళ్ళకి 3 ఎకరాలు స్థలం ఉంటే ఆ 3 ఎకరాల స్థలము ఈ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెవెన్యూ సంస్కరణల్లో ఆయన పేరు పోయింది. ఆయన పేరు లేదు. ఆయనకు 3 ఎకరాల స్థలం ఉంటే ఆ 3 ఎకరాలు ఆయన పేరు మీద లేదు. లేకపోతే ఆయన వెళ్ళి అర్జీలు పెట్టుకొని అయ్యా ఇది నా భూమి, నా పేరు మీదగా మార్చండి అంటే ఏ అధికారి వినలే, పట్టించుకోలే. దాంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఆయన భార్య, ఆయన 2వ కుమార్తె ఆత్మహత్య చేసేసుకున్నారు. ఆయన పెద్ద కుమార్తె వేరే చోట చదువుతూ ఉన్నది కాబట్టి ఆమె ఒక్కటి బతికున్నది. అసలు ఎంత హృదయ విదారకమైన సంఘటన ఇది చూడండి. అంటే ఒక రెస్పాన్సివ్ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం అయినా కూడా బాధ్యతతోటి వ్యవహరించాలి. బాధ్యత మరచిన ప్రభుత్వం ఉంటే ఇటువంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందాక నుంచి మనం పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. రెవెన్యూ వ్యవస్థ కూడా అట్లాగే తయారైంది. అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఇక్కడ కనపడుతున్నది. కాబట్టి ఈ అసలు ఒక భయానకమైన వాతావరణంలో ప్రజలందరూ బతకాల్సిన ఇది ఏర్పడ్డది. ఇంకా రేపొద్దున ఇప్పుడు ఓడిపోతాము అన్న ఒక అన్ని సర్వేల్లో అదే చెప్తూ ఉన్నారు. ఏ సర్వే చూసినా కానీ, ఏ సంస్థ సర్వే చేసినా కానీ వైసీపీకి 20 నుంచి 30 సీట్లు లోపలే వస్తాయి అనేది ఒక ఇప్పుడు బాగా బయటకు వస్తున్నది ఇది నిజాలు. దాంతో ఈ వర్గాలన్నిటినీ కూడా బెదిరించి మనం గ్రిప్లో పెట్టుకోవాలి అన్న ఒక యాంగిల్లో ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా మనకి నెగటివ్ వస్తున్నది, ప్రజల నుంచి వ్యతిరేకత మనకు వస్తున్నది అంటే ఆ రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే తన ప్రవర్తనని మార్చుకొని అయ్యా నేను మారిపోయాను, మళ్ళీ ఈసారి నన్ను గెలిపించండి అని ప్రజల్ని వేడుకుంటాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ నేను మారను, నన్ను మారమంటావా, నీ అంతు చూస్తా అని చెప్పి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రత్యేకమైన ఘటనలు. అందువల్ల వచ్చే ఎన్నికలు వస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఉందాం. మనం ఇంతకాలం బూతులు మాట్లాడుకొని బూతు పనులు చేసుకుంటూ మనం కాలం గడిపాము. కనీసం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా మనం ఒక ప్రజలకి మళ్ళీ వెళ్ళి ఏదైనా మేము ఇది చేస్తామండి, ఇప్పటివరకు ఏదో మాకు తెలియక తప్పులు చేశాము అని క్షమాపణ అడగటం పోయి దాడులు మొదలు పెడుతున్నారు. అది మనం ఆందోళన చెందాల్సిన విషయం. దీన్ని మరి కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు దీన్ని ఏ విధంగా టేకప్ చేస్తారనేది మనం చూడాలి. వాళ్ళు కరెక్ట్గా ఈ పోలీసు వ్యవస్థని
వాళ్ళు కనుక అదుపులో పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక అసలు అది ఇదిగా విఘాతంగా మారే పరిస్థితి అయితే కనపడుతుంది.